ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. సర్వోన్నతుడైన దేవుడు మిమ్ములను ఆయన కృపచేత దీవించునుగాక. ఆమేన్. రండి, ఒక చిన్న తలంపును హోషేయ గ్రంథము నుండి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథము 14 అధ్యాయాలు ఉన్న ఈ గ్రంథమును మనము 2 భాగాలుగా చేస్తున్నాం. ఒకటి నుండి 3వ అధ్యాయం వరకు ప్రవక్త యొక్క వివాహాన్ని గురించి లేదా మ్యారేజ్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పాం. 4 నుంచి 14 వరకు మెసేజ్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పాం. ఈ 1 నుండి 3 అధ్యాయాలలో మొదటి అధ్యాయము ఆయన కుటుంబమే ఇశ్రాయేలు జనాంగానికి ఒక వర్తమానం కాబోతుంది. ఆ విధంగా దేవుడు హోషేయ కుటుంబాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయములో హోషేయ కుటుంబంలో విభేదం. భార్య హోషేయను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, వేరే ప్రియుల వెంట వెళ్ళిపోయింది. ఇక్కడ విటకాండ్రు అని రాయబడింది. విటకాండ్రు అని అంటే లవర్స్ అని అర్థం. వేరే ప్రియుల వెంట వెళ్ళిపోయింది. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారని దేవుడు తెలియచేయటం కొరకు హోషేయ కుటుంబాన్ని ముందుగా సిద్ధపరుస్తున్నాడు. హోషేయ కుటుంబం ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఒక గొప్ప వర్తమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఈ గ్రంథంలో ఇశ్రాయేలు జాతి దేవునికి ప్రదానం చేయబడిన ఒక ప్రత్యేకమైన జాతి, దేవుడు కోరుకున్న జాతి, దేవుడు ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకున్న జాతి, దేవుడు పిలుచుకున్న జాతి. ఈ జనాంగాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో, వారి కోసం ఏమేమి చేశాడో మనం బైబిల్ చదువుతున్నప్పుడు అబ్రహాం కాడ నుంచి మొదలు పెట్టుకుని చదివితే మనకు అర్థమవుతుంది. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, వారి ముందు నడిచాడు. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయాలకు గోచరం కాలేదు. కానీ వీళ్ళు దేవునిని విడిచిపెట్టి, జీవజలముల ఊట అయిన దేవునిని విడిచిపెట్టేసి విగ్రహాల దగ్గరికి వెళ్ళారు. అందుకనే ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఆత్మీయమైన వ్యభిచారం, విగ్రహారాధనను దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడు. అది హేయమైనదని చెప్పాడు. వాటిని మీరు చేయొద్దు అని చెప్పాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ కూడా నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడిని నువ్వు ఆరాధించకూడదు. ఆకాశమందే కానీ, భూమి అందే కానీ, నీళ్ళ యందే కానీ ఏ విగ్రహాన్ని నువ్వు చేసుకోకూడదని దేవుడు చెప్పిన ఆజ్ఞను వీళ్ళు తప్పిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే బాల్యము నుండి ఒక చిన్న బాలుడుగా బయలుదేరిన ఈ ఇశ్రాయేలు జాతిని దేవుడు ఒక మంచి స్త్రీగా లేదా ఒక మంచి యవనురాలుగా కావలసిన వస్త్రాలు ఇచ్చాడు, కావలసిన ఆహారాన్ని పెట్టాడు, కావలసిన పోషణ ఇచ్చాడు, కావలసినవన్నీ సమకూర్చాడు. ఈ సమకూర్చిన తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ స్త్రీ తనను పోషించిన దేవునిని విడిచిపెట్టి ఎక్కడికి వెళుతుంది అని అంటే విటకాండ్రును వెంబడిస్తుంది. నాకు ఆహారం పెట్టింది నా ప్రియులే, నా విటకాండ్రే. నాకు ఆహారం ఇచ్చింది ఇదిగో ఈ బయలే. నన్ను పోషిస్తుంది, నాకు పంటనిస్తుంది, నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, నాకు గొర్రెబొచ్చునిస్తుంది, జనపనారిస్తుంది, తైలం ఇస్తుంది, మద్యం ఇస్తుంది. ఈ విటకాండ్రే, నేను ఆ విటకాండ్రని వెంటాడుదును అని అనుకుంటుంది ఈ స్త్రీ. అందుకనే దేవుడు ఇక్కడ ఏమని పోల్చాడంటే ఆమె నాకు భార్య కాదు, నేను ఆమెకు భర్తను కాదు అని పోల్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ విటకాండ్రును వెంబడించిన ఈమె
ఈరోజు కూడా మానవుడు దేవుడిచ్చిన సౌకర్యాలను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన తెలివిని, దేవుడిచ్చిన వివేచనను, దేవుడిచ్చిన మరి వీటన్నిటిని ఉపయోగించుకొని సుఖవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. కానీ దేవుడు నాకు ఎంత మేలు చేశాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్నిస్తున్నాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఉద్యోగంలో సరళతనిచ్చాడు, వీటన్నిటిలో దేవుని కృప నాకు తోడై ఉంది అని ఈరోజు మానవుడు వివేచించకుండా నా జ్ఞానాన్ని బట్టి, నా ధనాన్ని బట్టి, నా డబ్బును బట్టి, నా పేరును బట్టి, నా ప్రఖ్యాతిని బట్టి, సమాజంలో నాకున్న విలువను బట్టి ఇవన్నీ జరుగుతున్నాయని దేవుని యొద్దకు రాకుండా మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఇశ్రాయేలులకి దేవుడు సమృద్ధినిచ్చాడు. వారికి చుట్టూ వాతావరణం చూస్తే ప్రియులారా, ఆర్థికంగా వారు చాలా దీవించబడ్డారు. వారి యొక్క మరి మిలిటరీ పరంగా వారు దీవించబడ్డారు. సైనిక పరంగా వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. వారు సర్వసమృద్ధిగా ఉన్నారు. ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, సైనిక పరంగాను వారు అన్ని విషయాలలో, అన్ని కోణాలలో దీవెనకరంగా ఉన్నారు. కానీ దేవునికి చాలా దూరం అయిపోయారు. యెహోవాను విసర్జించారు. దేవునిని విసర్జించి వారు విగ్రహాల తట్టు తిరుగుతున్నారు. అందుకనే ఇక్కడ రాయబడిన ఈ 2వ అధ్యాయాన్ని మీరు అధ్యయనం చేస్తే దాని మీదకి నేను శిక్ష తీసుకొస్తానని 1 నుండి 13వ వచనం వరకు ఆ శిక్షను తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆహారాన్ని తీసివేయబోతున్నాడు, దేవుడిచ్చిన వస్త్రాలను తీసివేయబోతున్నాడు, దేవుడిస్తున్న వారికి ఆర్థిక పరిస్థితులను తీసివేయబోతున్నాడు, దేవుడిస్తున్న కాపుదలను వారిని తీసివేయబోతున్నాడు, దేవుడిస్తున్న మంచి వాతావరణాన్ని తీసివేసి కరువును, క్షామాన్ని ఇదిగో అనేకమైన శత్రువులకు అప్పగించబోతున్నాడని మరి దేవుడు ముందుగానే వాళ్ళ విషయంలో మరి తన న్యాయ తీర్పును ప్రకటిస్తున్నాడు. ఇక 14వ వచనం కాడ నుంచి 2వ అధ్యాయంలో చివరి వరకు దేవుడు తిరిగి మరి శిక్షించబోతున్న తన మరి ప్రదానం చేయబడిన స్త్రీని లేదా తన భార్యను శిక్షిస్తాడు. కానీ విడిచిపెట్టడు అంటాడు. చాలా అద్భుతమైన మాట 14వ వచనం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతును. మరలా ప్రేమగా మాట్లాడతాడు. అక్కడ నుండి ఆయన ఏం చేయబోతున్నాడంటే మరలా తిరిగి రెస్టోర్ చేయబోతున్నాడు, తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ఒక్కసారి ఈ మాటలన్నీ ఇవన్నీ నెరవేర్చబడింది భవిష్యత్తులో. ఇశ్రాయేలీయులకి ఇప్పటి వరకు నెరవేర్చబడలేదు, కానీ భవిష్యత్తులో దేవుడు నెరవేర్చబోతున్నాడు. అదే 1000 ఏండ్ల పరిపాలన కాలంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం కూడా దేవునికి దూరం అవుతున్నాం. దేవుడి జ్ఞానాన్ని విసర్జిస్తున్నాం, దేవుని కనికరాన్ని విసర్జిస్తున్నాం, దేవుని సత్యవాక్యమైన ఇదిగో బైబిల్లో ఉన్న దేవుని ప్రేమను మనం విసర్జిస్తున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నా ప్రేమను విసర్జిస్తే లోకములో నీవు అనేకమైన శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవుడు మనలను దీవించిన దీవెనను బట్టి మనము దేవునికి లోబడదాం, దేవుని వైపు చూద్దాం, మరి కృపను పొందుతాం. ఒక చిన్న ఉపమానం మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వేటగాడు వెళ్ళి వేటాడిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక ఈగల్ పక్షిరాజు పిల్ల కింద పడింది, కొంత గాయమైంది. దానిని తీసుకుని వచ్చి తన కోడి పిల్లలతో పాటు మరి ఇతడు పెంచడం జరుగుతూ ఉంది, చిన్నది. ఇది ఏమైందంటే ఈ గ్రద్ద కోడి పిల్లలతో పాటు పెరుగుతూ ఇది కూడా కోడిలాగా ప్రవర్తిస్తూ ఉంది. ఒక రోజున ఈ వన్యప్రాణ సంరక్షణను ఎరిగిన ఒక వ్యక్తి వచ్చి, అయ్యో ఇదేంది, ఇది గ్రద్ద కదా, గ్రద్ద జాతికి చెందింది, పక్షిరాజు జాతికి చెందింది, ఇది కోడి పిల్లలతో కలిసి కోడిలాగా ప్రవర్తిస్తుంది ఏంది, ఇది పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అంటే అతన్ని ఆ వేటగాడిని అడిగారంట, అయ్యా చిన్నప్పుడు
మరి అది చిన్నప్పుడు నాకు దొరికింది, దాన్ని తీసుకొచ్చాను, ఈ కోళ్ళ గుంపులో వేసాను, అది కూడా ఈ కోడల్లో కోడిలాగా పెరుగుతుందయ్యా అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు దీన్ని ఒక దాన్ని తీసుకొని అతడు ఆ యజమానుడు చెప్తున్నాడంట, ఇదిగో నువ్వు పక్షిరాజువి, నువ్వు ఎగరగలవు, నువ్వు ఎగురు, నువ్వు చిన్న చిన్న గింజలు కాదు తినాల్సింది, నువ్వు ఆకాశమును ఎగరాలి బాగా అని చెప్పేసి చెప్తున్నా. కానీ ఇది ఎగరకుండా ఇది కోడి పిల్లల దగ్గరికి వెళుతుందంట, కోళ్ళతోనే సహవాసం చేస్తుందంట. ఇక ఆ తర్వాత ఇతను ఒక ఎత్తైన స్థలం మీదకి తీసుకుని వెళ్ళి ఆకాశం వైపు సూర్యుడిని చూపించి దాన్ని పైకి విసిరినప్పుడు అప్పుడు తన రెక్కలు చాపి ఎగరటం ప్రారంభించిందంట. అప్పుడు ఆ రోజు అది అనుకొని ఉండొచ్చు, అయ్యో నేను ఇంతకాలము భూసంబంధమైన వ్యక్తిగా భూసంబంధమైన ఆ కోడిలాగా బ్రతుకుతున్నాను, నేను ఇంత పైకి ఎగరగలనా, ఎగిరి నేను రాణించగలనా అని చెప్పి అనుకొని ఉండొచ్చు. ఈరోజు క్రైస్తవుడు కూడా అదే జీవితాన్ని జీవిస్తున్నాడు. మనం కూడా లోకము ఎటుపోతుందో, లోకస్తులు ఎలా జీవిస్తున్నారో, ఆచారాలు ఎలా ఉన్నాయో వాటిని అనుసరించి నడుస్తున్నాం. కానీ నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన రెక్కలతో మనల్ని ఏ విధంగా మోస్తూ మనకి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనిచ్చాడో మనం గ్రహించకుండా జీవిస్తున్నాం. ఈరోజన్నా గ్రహిద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.